హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. పద్ధతి పద్ధతి అనేది ఒక క్రమంలోనే ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. ఇటుక మీద ఇటుక పెట్టి ఒక పద్ధతి ప్రకారం కడితేనే ఇల్లు నిర్మితమవుతుంది. అలాగే మనం కూడా ఒక పద్ధతిలో నడిస్తేనే జీవితం సాఫీగా ఉంటుంది. నా జీవితం నా ఇష్టం అంటే నడవదు. ప్రేమికులు తమ ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే నడవదు. వారు కూడా ఒక పద్ధతి ప్రకారమే ప్రేమించుకోవాలి. నా ప్రేమ నా ఇష్టం అంటే కుదరదు. ప్రేమించుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. రోడ్డుపై నడవడానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారమే నడుచుకోవాలి. భార్యాభర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారమే జీవించాలి. ఒకరికొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ మర్యాదపూర్వకంగా నడవాలి. ప్రేమతో సంసారం సాగించాలి. నాకు నేను, నీకు నీవు అంటే సంసారం నడవదు. పురుషుణ్ణి పెళ్లి చేసుకొనుట మంచిది కాదు. స్త్రీని పెళ్లి చేసుకొనుట మంచిది కాదు. పురుషుడు, స్త్రీ ఇద్దరు కలిస్తేనే పెళ్ళి. అదొక పద్ధతి. దేవుడు స్త్రీని, పురుషుణ్ణి సృష్టించి ఇద్దరికి సమానమైన హక్కులు నిర్మించాడు. అది పద్ధతి ప్రకారము జీవిస్తేనే ఒక పద్ధతి. ఏదైనా జీవితంలో పైకి రావాలంటే ఒక పద్ధతి ప్రకారం మనం పైకి వెళ్తూ ఉండాలి. అన్యాయంగా, అక్రమంగా నేను వెళ్తా అంటే నడవదు. అందుకే ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఆ పద్ధతి ఉంటేనే జీవితం నువ్వు పైకి ఎదగడానికి కూడా కృషి చేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం జీవించాలి. నా ఇష్టం, నా జీవితం అంటే కుదరదు. థ్యాంక్ యూ.